స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. కాబోయే అమ్మ బరువు ఎక్కువగా ఉంటే తనకి పుట్టబోయే బిడ్డ కూడా బాగా బొద్దుగా పుడుతుందని మనలో చాలా మంది నమ్ముతారు. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతేనంటారు డాక్టర్లు. బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలకు గర్భం ధరించడమే కష్టంగా ఉంటుందని, ఒకవేళ గర్భం ధరించినా మిగతా వాళ్లతో పోలిస్తే నవమాసాల పాటు రకరకాల సమస్యలు ఎదురవుతాయని చెబుతారు డాక్టర్లు. అధిక బరువు అనేది సంతాన సాఫల్యతను ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు చూద్దాం. అధిక బరువు ఉన్న స్త్రీలలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ కామన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళలో ఉండేది పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం అనమాట. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న స్త్రీలలో ఏంటంటే ఓవరీస్ అంటే అండాశయాల్లో హార్మోన్స్లో తేడా వస్తుందన్నమాట. దీంతో ఏమవుతుందంటే వాళ్ళకి నెల నెల అండం సరిగ్గా విడుదల కాదు, నెల నెల పీరియడ్ కూడా సరిగ్గా రాదనమాట. మరి ఇంకొక కామన్ హార్మోన్ ప్రాబ్లం అధిక బరువు ఉన్న స్త్రీలలో థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం. అంటే ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇది అండాశయాల మీద ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళలో కూడా అండం విడుదల అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నమాట. ఓవర్ వెయిట్ ఉన్న గర్భిణీలో మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మామూలుగా వీళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ అలాంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి గర్భం ధరిస్తారు కాబట్టి వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ రాను ప్రెగ్నెన్సీలో వేరే మెడికల్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ సమస్య ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. రక్తపోటు హైపర్ టెన్షన్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఇంకొక యునిక్ ప్రాబ్లం ఈ అధిక బరువు ఉన్న స్త్రీలలో స్లీప్ యాప్నియా అంటాం అనమాట. అంటే వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ సప్లై, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకుండా వాళ్ళకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాళ్ళకి హాని జరుగుతుంది, పుట్టబోయే శిశువు కూడా హాని జరుగుతుంది అనమాట. పక్షవాతం ఇప్పుడు ఎంత మాత్రం పెద్దల సమస్య కాదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో 25-30 ఏళ్ల వయసులోనే పక్షవాతం వచ్చి పడుతోంది. ప్రత్యేకించి పొగ, మద్యం వంటి వ్యసనాలకు తోడు తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలకు గురయ్యే వాళ్ళకి పక్షవాతం ముప్పు బాగా ఎక్కువగా ఉంటున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యువ జీవితాల పాలిట పెను శాపంగా పరిణమించే పక్షవాతం గురించి ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఇదొకటి మీద ఇప్పుడు యూత్లో స్ట్రోక్ రిస్క్ డెఫినెట్గా పెరిగిందండి. పెరగటానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ మారటం, అంటే స్మోకింగ్ పెరగటం ఒకటి, ఆల్కహాల్ పెరగటం ఒకటి, అట్లాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం వలన వాళ్ళు వెయిట్ గెయిన్ ఎక్కువ అవటం వలన ఈ షుగరు, బీపీలు ఎర్లీ ఏజెస్లో రావటం అండి. సో వీటితో పాటు మానసిక ఒత్తిడి కూడా ఉండటం వలన సో యంగ్ ఏజ్లో స్ట్రోక్ రిస్క్ బాగా పెరుగుతూ ఉందండి. అది అట్లాగే ఇంకా చిన్న వయసులో వాళ్ళకు కూడా అంటే బిలో 14 ఇయర్స్ వాళ్ళలో వచ్చే స్ట్రోక్స్ కారణాలు ఏంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ మూలాన రావటం. అట్లాగే స్ట్రోక్ తగ్గిపోయిన తర్వాత ఏ వయసులో వాళ్ళైనా సరే ముఖ్యంగా చేయాల్సింది ఆహార నియమాలు పాటించడం, కొలెస్ట్రాల్ మందులు వేసుకోవడం, అట్లాగే షుగరు, బీపీ ఉంటే దాని మందులు వేసుకోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, అట్లాగే యాస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ అలాంటి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఏటిల్ ఫిబ్రిలేషన్ లాంటిది వయసు పైబడిన వాళ్ళు, మిగతా రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే చిన్నవాళ్ళు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఈ రక్తం ఇంకో రకమైన ఎసిట్రామ్ కానీ వార్ఫెరిన్ లాంటి మందులు ఉంటాయి, అలాంటివి వేసుకోవాల్సి ఉంటుందండి.